తెలంగాణలో జరుగుతున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల ఫోటో తారుమారైంది. బ్యాలెట్ పత్రంలో మాణిక్రెడ్డి ఫోటో బదులుగా ఆది లక్ష్మయ్య ఫోటో ప్రింట్ అయింది. దీనిపై మాణిక్రెడ్డి అభ్యంతరం తెలిపారు. ఎన్నికలు నిలిపివేయాలని ఎన్నికల అధికారులను కోరారు. అయితే ఎన్నికలను నిలిపివేయడం కుదరదని రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్లాల్ తెలిపారు. విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తామన్నారు. బ్యాలెట్ పేపర్లో తన ఫోటో తప్పుగా ప్రింట్ చేయడంపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేశాడు అభ్యర్థి మాణిక్రెడ్డి. ఎమ్మెల్సీ ఎన్నికలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు జరుగుతున్న టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లో పెద్ద తప్పిదం జరిగినట్టుగా మేము గుర్తించడం జరిగింది. క్రమ సంఖ్య 9 వద్ద గల పాపన్న గారి మాణిక్రెడ్డి అనబడే అభ్యర్థిగా ఉన్న నా పేరు ఎదురుగా ఇతర అభ్యర్థుల ఫోటో ముద్రించడం జరిగింది. ఇది పెద్ద తప్పిదం. ఈ రకంగా నా పేరు ఎదురుగా నా ఫోటో బదులుగా ఇతర అభ్యర్థుల ఫోటో ముద్రించడం మూలాన ఓటర్లు తీవ్ర అయోమయానికి గురవుతున్నారు, గందరగోళానికి గురవుతున్నారు. వెంటనే ఈ తప్పిదాన్ని సరిచేసి ఎన్నిక నిలిపివేసి తిరిగి తగు జాగ్రత్తలు తీసుకొని బ్యాలెట్ పేపర్లు కొత్తగా ముద్రించి ఎన్నికలు నిర్వహించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయాన్ని 8 గంటల సమయంలోనే రిటర్నింగ్ అధికారి అద్వైత్ కుమార్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే వారు చర్య తీసుకుంటామని చెప్పి ఉన్నారు. కానీ ఇప్పటికీ ఎలాంటి ఉత్తర్వులు కూడా రాలేవు. కాబట్టి మేము పోలింగ్ ను కంటిన్యూ చేస్తామని చెప్పి ఆయా పోలింగ్ కేంద్రాల్లో ప్రిసైడింగ్ ఆఫీసర్లు చెప్తున్నారు. వెంటనే దీని మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అనవసర గందరగోళాన్ని పెంచి అనవసరంగా ఆయామాయానికి గురి చేయవద్దని చెప్పి ఈ సందర్భంగా మేము ఎన్నికల అధికారికి విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బ్యాలెట్ పత్రం మీద ఫోటో తారుమారు కావడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఈ నెల 3న ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో కూడా ఇలాగే జరిగింది. అక్కడ ఎమ్మెల్సీ ఎన్నికల వేళ బ్యాలెట్ పేపర్లో తప్పులు దొరలడంతో ఈసీ పోలింగ్ ను రద్దు చేసింది. తిరిగి ఈ నెల 6వ తేదీన మళ్లీ ఎన్నికలు నిర్వహించారు. ఇప్పుడు తెలంగాణలోని హైదరాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి పరిధిలో జరుగుతున్న ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లో తప్పులు దొరలడంతో ఎన్నికలను రద్దు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే సీఈఓ బన్వర్లాల్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫోటోలు తారుమారైన విషయాన్ని చెప్పారు. తెలంగాణలో జరుగుతున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల ఫోటో తారుమారైంది. బ్యాలెట్ పత్రంలో మాణిక్రెడ్డి ఫోటో బదులుగా ఆది లక్ష్మయ్య ఫోటో ప్రింట్ అయింది. దీనిపై మాణిక్రెడ్డి అభ్యంతరం తెలిపారు. ఎన్నికలు నిలిపివేయాలని ఎన్నికల అధికారులను కోరారు. అయితే ఎన్నికలను నిలిపివేయడం కుదరదని రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్లాల్ తెలిపారు. విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తామన్నారు. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ లైవ్ లో అందిస్తారు. మహేష్, తెలంగాణలో జరుగుతున్న టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫోటో తారుమారైన విషయం బయటకు వచ్చింది. ఏం జరిగే అవకాశం ఉందంటారు దీంట్లో? అయితే ఈరోజు టీచర్ హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలకు సంబంధించినటువంటి టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతుంది. దీనికి సంబంధించి ఏదైతే బ్యాలెట్ పేపర్లో ఫోటోలు తారుమారైనటువంటి నేపథ్యం బయటకు వచ్చింది. దీనిపైన మనం ఎలక్షన్ కమిషన్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి బన్వర్లాల్తో కూడా మాట్లాడడం జరిగింది. అయితే అతను మాత్రం ఏదైతే ఎన్నికలు జరుగుతుందో అది కొనసాగుతుంది. ఈ జరిగినటువంటి పొరపాటు సంబంధించిన విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తాం, దీనిపైన కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి వారు చెప్పారు. అయితే గతంలో జరిగినటువంటి సంఘటన కనుక పరిగణలోకి తీసుకున్నట్లయితే, గతంలో జరిగినటువంటి సాంప్రదాయాన్ని కనుక పరిగణలోకి తీసుకున్నట్లయితే ఈ ఎన్నిక రద్దయ్యే అవకాశం ఉంటుంది. రీసెంట్గానే జరిగినటువంటి ఒక ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ విధంగా ఆ ఫోటో తారుమారైనటువంటి సందర్భంలో ఆ ఎన్నికని రద్దు చేసి మళ్ళీ ఎన్నికలు నిర్వహించినటువంటి నేపథ్యం. గత నెల ఫిబ్రవరి 3వ తేదీన
ఉత్తరప్రదేశ్లో 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. దీంట్లో 3 గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలు ఉండగా మరొక 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలు. ఈ టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో కాన్పూర్, అలహాబాద్ ఈ 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు కూడా ఫిబ్రవరి 3న ఎన్నికలు జరిగినాయి. అయితే కాన్పూర్కు సంబంధించినటువంటి టీచర్ ఎమ్మెల్సీ స్థానం ఏదైతే ఉందో ఈ టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో అభ్యర్థుల యొక్క ఫోటోలు తారుమారైనటువంటి నేపథ్యంలో ఆ రోజు సాయంత్రం ఫిబ్రవరి 3వ తేదీ సాయంత్రం ఎలక్షన్ కమిషన్ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ ఎన్నికను రద్దు చేస్తున్నట్టుగా ఆ ఎన్నిక విలువలేనిదిగా ప్రకటించింది. ఫిబ్రవరి 6వ తేదీన అక్కడ కాన్పూర్ సంబంధించినటువంటి టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి ఎన్నిక నిర్వహించడం జరిగింది. సేమ్ పరిస్థితి ఇక్కడ కూడా రిపీట్ అయింది. ఏదైతే ఫోటోలు తారుమారైనటువంటి నేపథ్యం, ఒక క్యాండిడేట్ పేరు ఒకటి ఉండి ఫోటో ఇంకొకటి ఉన్నటువంటి నేపథ్యం సేమ్ కాన్పూర్లో ఏదైతే జరిగిందో అదేవిధంగా కాన్పూర్లో 2వ స్థానంలో 2nd సీరియల్ నంబర్ ఉన్నటువంటి అభ్యర్థి ఫోటో బదులుగా 12వ సీరియల్ నంబర్ ఉన్నటువంటి అభ్యర్థి ఫోటో పడినటువంటి నేపథ్యంలో ఆ ఎన్నికను అప్పటి ఎలక్షన్ కమిషన్ రద్దు చేయడం జరిగింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్లు ఈ యొక్క పొరపాటుని స్థానిక రిటర్నింగ్ అధికారికి దృష్టికి తీసుకెళ్లినటువంటి నేపథ్యం ఆయన వెంటనే ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. ఆ రోజు సాయంత్రం ఆ ఎన్నికను రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించారు. అదేవిధంగా ప్రస్తుతం ఎన్నిక కొనసాగుతున్నప్పటికీ కేంద్ర ఎన్నికల సంఘం యొక్క ఆలోచన లేకుండా వారి యొక్క నిర్ణయం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రావాల్సినటువంటి నేపథ్యంలో అప్పటి వరకు కూడా ఈ ఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. అయితే గత సంఘటన దృష్టిలో పెట్టుకున్నట్లయితే ఈ ఎన్నిక కూడా రద్దు అయ్యే అవకాశమే ఎక్కువగా కనిపిస్తుంది. రోజా అయ్యే ఛాన్సెస్ ఉండకపోవచ్చు అని కూడా చెప్పడం జరిగింది. మరి మాణిక్ రెడ్డి ఏం చేయబోతున్నారంటారు? మాణిక్ రెడ్డి ఆల్రెడీ కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లడం జరిగింది. రిటర్నింగ్ అధికారి దృష్టికి కూడా విషయాన్ని తీసుకెళ్లడం జరిగింది. కేవలం ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎవరైతే ఉన్నారో కేవలం కేంద్ర ఎన్నికల సంఘం యొక్క ఆదేశాల మేరకి ఇక్కడ ఎన్నికలను నిర్వహించడం మాత్రమే అతని యొక్క పని. అంటే కేవలం ఇంప్లిమెంట్ మాత్రమే చేస్తాడు. నిర్ణయాలు తీసుకున్నటువంటి అధికారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఉండదు. ఏది కూడా ఎలాంటి నిర్ణయమైనా కూడా కేంద్ర ఎన్నికల సంఘం తీసుకోవాల్సినటువంటి నేపథ్యం. ఇదే సంఘటన ఇటువంటిదే గతంలో కూడా కాన్పూర్లో ఉత్తరప్రదేశ్ కాన్పూర్ టీచర్ సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగింది. అటువంటి సంఘటన ఇక్కడ పునరావృతమైంది. సేమ్ అక్కడ కూడా ఫోటోలు తారుమారు అయినటువంటి నేపథ్యం. అక్కడ క్యాండిడేట్స్ కూడా ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఎన్నికల సంఘం ఏదైతే బ్యాలెట్ పేపర్లో తప్పులు దొరలాయని చెప్పేసి నిర్ధారణకు వచ్చి ఆ ఎన్నికను రద్దు చేసి మరి 3 రోజుల తర్వాత అంటే ఫిబ్రవరి 3న జరిగినటువంటి ఎన్నికను రద్దు చేసి ఫిబ్రవరి 6న రీపోలింగ్ నిర్వహించినటువంటి పరిస్థితి. సేమ్ అదే పరిస్థితికి ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికను కూడా ఏదైతే ఈరోజు జరుగుతున్నటువంటి టీచర్ ఎమ్మెల్సీ హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన టీచర్ ఎమ్మెల్సీ ఉందో దాన్ని కూడా రద్దు అయ్యేటువంటి అవకాశమే ఎక్కువ కనిపిస్తుంది. ఇక్కడ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి మనం కూడా మాట్లాడినప్పుడు ఎన్నిక సజావుగానే కొనసాగుతుంది, ఇవి మామూలు పొరపాట్లు అయినట్టుగా ఆయన చెప్పినప్పటికీ తుది నిర్ణయం తీసుకోవాల్సింది మాత్రం కేంద్ర ఎన్నికల సంఘం. గతంలో ఉన్నటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకుంటే మాత్రం ఎన్నిక రద్దు అయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. రోజా.